హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెలలో విడుదలయ్యే మొత్తం డీఏ, టీఆర్ బకాయిల టేబుల్ విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 33.67% డీఏ అనేది ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ అనమాట. పీఆర్సీ 2022 అనంతరం మనకు ఇచ్చిన డీఏ ఉత్తర్వులు, పీఎఫ్ ఆర్ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన ఎరియర్స్ వివరాలైతే ఇక్కడ మనం చూడొచ్చు. మొదటిది జీఓఎంఎస్ నెంబర్ 66 డేటెడ్ ఆన్ 1st May 2023 ప్రకారంగా 20.02% నుంచి 22.75%కు డీఏనైతే పెంచారు. సో, ఈ డీఏ తాలూకా ఎరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఎరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌ను సెప్టెంబర్ 2023, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ డిసెంబర్ 2023, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2024లో చెల్లించాల్సి ఉండగా, వీటిని సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. రెండవది జీఓఎంఎస్ నెంబర్ 113 డేటెడ్ ఆన్ 21st October 2023 ప్రకారంగా అప్పటి వరకు ఉన్న 22.75% డీఏను 26.39%కి పెంచారు. ఈ డీఏ తాలూకా ఎరియర్స్ కూడా బకాయిలను 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎరియర్ అమౌంట్‌ను ఏప్రిల్ 2024లో, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ జూలై 2024లో, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి అక్టోబర్ 2024లో చెల్లించాల్సి ఉండగా, వీటికి కూడా ఇంకా సీఎఫ్ఎంఎస్‌లో బిల్స్ ఎనేబుల్ చేయవలసి ఉంది. అలాగే జీఓఎంఎస్ నెంబర్ 28 డేటెడ్ ఆన్ 15 March 2024 ప్రకారంగా 26.39% ఉన్నటువంటి డీఏను ఒక 3.64% పెంచుతూ 30.03% అయితే చేర్చారు. దీని తాలూకా ఎరియర్స్ కూడా 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఎరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ నవంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉండగా, వీటి తాలూకా ఎరియర్స్ పెట్టుకోవడానికి బిల్స్ అయితే ఇంకా సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ కావాల్సి ఉంది. అలాగే జీఓఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా 30.03% ఉన్నటువంటి డీఏకి 3.64% పెంపుతో 33.67% అయితే చేరుకోవడం జరిగింది. దీని తాలూకా ఎరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎరియర్ అమౌంట్ సెప్టెంబర్ 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎరియర్ అమౌంట్ డిసెంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లో చెల్లించాల్సి ఉండగా, ఇంతవరకు వీటికి సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట. ప్రభుత్వము చెల్లిస్తుందా లేదా అనేది క్లారిటీగా ఏమి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. యాక్చువల్‌గా 2024 డిసెంబర్ అలాగే మార్చి 2025కి సంబంధించి ఈ ఎరియర్స్ అయితేనేమి, వీటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన బకాయిలు ఇవి. సో, జియో మాత్రమే గత ప్రభుత్వం విడుదల చేసింది. సో, దీని తాలూకా ఎరియర్స్‌ను ఆ జియోను పాటించాల్సిన ప్రభుత్వం, సో, వీటిని కూటమి ప్రభుత్వం కూడా ఆహ్, గాలికి వదిలేసిందనే చెప్పాలి. ఇక సీపీఎస్ ఎంప్లాయీస్ వారికి కూడా రావాల్సిన డీఏ వివరాలు చూసుకున్నట్లయితే, జూలై 2018కి సంబంధించి 30 నెలలు, జనవరి 2019కి సంబంధించి మరొక 30 నెలలు. పై 2 డీఏలు కూడా ట్రెజరీలో బిల్స్ అయితే పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు. వీటి కోసం ఈ రోజుకి మనం అయితే ఎదురు చూస్తున్నాము. కొన్ని డీఏలు అయితే ట్యాక్స్ కూడా చెల్లించి డీఏ రాలేదన్నమాట. ట్యాక్స్ కూడా చెల్లించడం జరిగిందన్నమాట వాటికి సంబంధించి. ఇక జూలై 2019, 2020, 21కి సంబంధించి 36,666 నెలలు డీఏ బకాయిలైతే ఉన్నాయి. ఈ 5 డీఏ బకాయిలు పీఆర్సీ 2022లో కలిపేశారు. ఆ బకాయిలు ఎప్పుడిస్తారో తెలీదు. అలాగే ఇందులో జనవరి 2020కి చెందిన 18 నెలలు, అలాగే జూలై 2028, జనవరి 2021కి చెందినటువంటి 3 బకాయిలను అంటే 3 డీఏలను కరోనా సాకుతో ఫ్రీజ్ చేయడం జరిగింది. కానీ వీటిని ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఇకపోతే 2022, 23కు సంబంధించి 16, 15, 15, 12 నెలలకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు. కానీ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇంకా 2024, 25కు సంబంధించి
జీవోనే విడుదల చేయలేదనమాట. అంటే డీఏలే ప్రకటించలేదు. సో, ఇప్పటివరకు మొత్తం టోటల్ డీఏ అరియర్స్ టేబుల్ అయితే చూడొచ్చు. 2018 జూలై నుంచి 2019, 20, 21, 22, 23 గాను వరుసగా 30, 31, 30, 24, 18, 12, 6, 18, 16, 15 మరియు 12. సో, ఈ 12 నెలలు జూలై 2023 జీఏతో కలుపుకుంటే మొత్తం 212 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ఉన్నాయి. సో, ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ 33.67% అనమాట. సో, వీటి తాలూకా అరియర్స్ అమౌంట్ ఒక్కొక్కరికి లక్షల్లో అయితే రావాల్సి ఉంది. ఉద్యోగ పెన్షన్స్ వారి బేసిక్‌ని బట్టి. సో, జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే దీని తర్వాత మనకు 2024 జనవరి, జూలై, 2025 జనవరి అండ్ మనకు ఒక నెల గడిస్తే జూలై డీఏ కూడా అనేది పెండింగ్‌లో పడుతుంది. అంటే టోటల్‌గా 4 డీఏలు పెండింగ్‌లో అయితే ఉంటాయి. వీటిని కూడా ప్రకటించి సకాలంలో ఈ యొక్క జీవోలో మెన్షన్ చేసినట్టుగా వాటి తాలూకా అరియర్స్‌ని కూడా ఇన్ టైమ్‌లో చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. డీఏ, డీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు గల డీఏ, డీఆర్ అరియర్స్ టేబుల్ అండి ఇది. టేబుల్ అయితే విడుదలైంది. టోటల్ 212 మంత్స్ డీఏ, డీఆర్ అరియర్స్ టోటల్ అమౌంట్ బిట్వీన్ జూలై 2018 అండ్ జూలై 2023 టేబుల్ అప్రాక్సిమేట్‌లీ. అంటే ఈ మొత్తము జూలై 2018 నుంచి జూలై 2023 మధ్య గల కాలానికి సంబంధించి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ అరియర్ అమౌంట్ మొత్తం అమౌంటు 212 నెలలకు సంబంధించిన అరియర్ అమౌంటు టేబుల్ అయితే విడుదలైంది. సో, ఈ అమౌంట్ అనేది అప్రాక్సిమేట్‌గా అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో, చూడొచ్చు ఫ్రెండ్స్, దగ్గరగా 19,000 బేసిక్ పే ఉన్న వారికి 1,46,000 మొత్తం డీఏ, డీఆర్ బకాయి అయితే ప్రభుత్వం పెట్టిందనమాట. అంటే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 22,000 బేసిక్ పే ఉన్న వారికి 1,69,000, 26,000 బేసిక్ పే వారికి 2,00,000, 31,000 బేసిక్ పే వారికి 2,39,000, అలాగే 33,000 బేసిక్ పే వారికి 2,54,000, 38,000 బేసిక్ పే వారికి 2,93,000, 41,000 బేసిక్ పే వారికి 3,16,000, 47,000 బేసిక్ పే వారికి 3,62,000, 53,000 బేసిక్ పే వారికి 4,08,000, అలాగే 58,000 బేసిక్ పే వారికి 4,47,000, 62,000 బేసిక్ పే వారికి 4,78,000, 68,000 బేసిక్ పే వారికి 5,24,000, 73,000 బేసిక్ పే వారికి 5,63,000, 78,000 బేసిక్ పే వారికి 6,01,000, 86,000 బేసిక్ పే వారికి 6,63,000, 90,000 బేసిక్ పే వారికి 6,94,000, 97,000 బేసిక్ పే వారికి 7,48,000, ₹1,00,000 బేసిక్ పే వారికి 7,71,000 ఈ విధంగా బకాయి అయితే పడిందనమాట ప్రభుత్వము. సో, ఉద్యోగులకే కాదు పెన్షనర్స్‌కి కూడా వారి బేసిక్‌ని బట్టి ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. సో, వీటి తాలూకా అరియర్స్‌ను ప్రభుత్వము విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుందనమాట. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బేసిక్ పే పెరిగే కొద్దీ 14,00,000, 15,00,000 వరకు కూడా ఈ యొక్క అమౌంట్, అరియర్ అమౌంట్ అనేది పెరుగుతుంది. వారి క్యాడర్‌ను, వారి యొక్క కేటగిరీని బేస్ చేసుకొని ఈ యొక్క బేసిక్‌ని ఆధారంగా చేసుకొని అయితే ఈ డీఏ, డీఆర్ అరియర్స్ అనేది మనకు లక్షల్లో అయితే ఉంది. మొత్తం డీఏ అరియర్స్ చెల్లింపు విధానము ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతల వారీగా చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 2024 మరియు 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపుల తాజా సమాచారము. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లు
మొత్తం వీరికి ఉన్నటువంటి డిఏ, డిఆర్ అరేస్ రూపంలో 25,000 కోట్ల రూపాయల పైగా బకాయిలైతే కట్టాల్సిన పరిస్థితి. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకే ప్రభుత్వము చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలనే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి డిఏ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తమ డిఏ బకాయిల కోసం అధికారిక ప్రకటనను క్రమం తప్పకుండా పరిశీలించాలి. సో వీటికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.